హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మయూర్ క్రియేటివ్. ఈరోజు మన కస్టమర్స్కి నేను అనేది బ్లౌజ్ వర్క్స్ చేశానండి. అవి చూపించడం కోసం మీకు ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఇది వచ్చేసి కస్టమర్ది శారీ టాజెస్ కూడా మన దగ్గర చేయించారండి. రెగ్యులర్ కస్టమర్స్ వీళ్ళు. శారీ టాజెస్ వచ్చేసి ఈ విధంగా 2 కలర్ కాంబినేషన్స్తో చేశాము. చాలా రేర్ కలర్ వచ్చింది శారీలో. దీనికి వచ్చేసి వర్క్ ఈ విధంగా తీసుకున్నారు. వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి బ్యాక్ నెక్ చూసేద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వర్క్ చూడండి ఒకసారి. స్టిచ్ అనేది చాలా డిఫరెంట్ స్టిచ్ అండి. ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కూడా ఎంబోజ్ అయింది. ఇది వచ్చేసి కట్ వర్క్ ప్యాటర్న్. బ్యాక్ బూటీస్ ఇచ్చాము, ఫ్రంట్ నెక్ ఇచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. వావ్, చాలా బాగుంది కదండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ డిజైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాము. కస్టమర్స్ వచ్చేసి కొంచెం అర్జెంటుగా కావాలి మేడం, చేసిస్తారా అంటే కొంచెం ఎమర్జెన్సీగా తీసుకున్నాం మనం. ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి. శారీ పీచ్ కలర్, రాయల్ బ్లూ బార్డర్. దీనికి వచ్చేసి ఫ్లోరల్ వర్క్ కదండి. ఇది అనేది డిజైనింగ్ చేసాం. నెక్ వచ్చేసి మన పాట్ నెక్ వచ్చింది. 2 పికాక్స్ వచ్చాయి. వర్క్ అయితే చాలా బాగుంది. ఇంకోటి సేమ్ మగ్గం ఫినిషింగ్ లాగే వచ్చిందండి. కార్డింగ్ ఏదైతే వస్తుందో మనం చేస్తాం కదా, హ్యాండ్ ఎంబ్రాయిడరీలో లోడింగ్ చేస్తాం కదా, సేమ్ అదే లోడింగ్ వైజ్గా వచ్చింది. కానీ మీరు డిజైన్ వేసేటప్పుడు ఫ్యూజింగ్ పేపర్ మస్ట్ అండ్ చూడండి. ఎందుకంటే ఇలాంటి వర్క్స్కి మనం ఫ్యూజింగ్ అనేది పెట్టకుండా వర్క్ వేస్తే ఖచ్చితంగా డిజైన్ అనేది అవుట్ అవుతుంది. సో అదొకటి గుర్తుంచుకోవాలండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, ఇది వచ్చేసి హ్యాండ్ ప్యాటర్న్. హ్యాండ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా కస్టమర్ది ఎల్బో హ్యాండ్. ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్ లెంత్ ఉంది. మనం ఖాళీగా కాకుండా బూటీ పెట్టాము. స్టోన్ కూడా రెగ్యులర్ కాకుండా జర్కన్ అనేది పెట్టాము. అందుకే చాలా హైలైట్గా కనిపిస్తుంది. ఇంకోటి ఇందులో యూజ్ చేసిన స్టోన్ ఏదైతే ఉందో, ఈ స్టోన్ కూడా కొంచెం ప్రీషియస్ అండి. కింద ఏదైతే బేస్ ఉందో అది కూడా, కానీ చాలా బాగుంది. ఇంకొకటి, వీళ్ళు కూడా మన రెగ్యులర్ కస్టమర్స్ అండి. ఇది వచ్చేసి వీళ్ళ రెగ్యులర్ ఆర్డర్స్ కూడా మన దగ్గరకు వస్తాయి. ఇది వచ్చేసి శారీ అండి, 3rd శారీ. దీనికి వచ్చేసి యాష్ కలర్ అండి. శారీలో యాష్ కలర్ ఉంది మొత్తం వర్క్. దానిపైన సిల్వర్తో అనేది థ్రెడ్డింగ్ చేశారు. బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ ఉంది. కస్టమరే క్లాత్ తీసుకొచ్చుకున్నారండి, మెరూన్ కలర్ ఫ్యాబ్రిక్. దీనికి వచ్చేసి కట్ వర్క్ ప్యాటర్న్ చేసేసాం. ఇదిగా ఉంది. ఎలా ఉంది డిజైన్ ఎలా ఉందండి. దీనిలో కూడా ప్రతి దాని మిడిల్లో మనం జర్కన్ స్టోన్ అనేది ఫిక్స్ చేసాం. సైడ్కి వచ్చేసి వైట్ కలర్ కుందన్ పెట్టాను. డిజైన్స్ కనుక నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి హ్యాండ్ ప్యాటర్న్. హ్యాండ్ కింద బార్డర్ వచ్చేసి బూటా అనేది అక్కడక్కడ మనం చేసాము. దీంతో పాటు మన బొటిక్లో స్టిచ్చింగ్ అయినవి కూడా నేను చూపిస్తానండి. డిజైన్స్ అయితే ఇవి కూడా ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి. మీకు చూపిస్తాను, చూడండి. మీకు కూడా ఐడియా వస్తుంది. ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటే ఈ టైప్లో చేసుకుంటే బాగుంటుందా, ఇలా చేసుకుంటే బాగుంటుంది అనేది. ఇది వచ్చేసి మన బోటిక్లో స్టిచ్చింగ్ అయిన బ్లౌజ్. ప్యాటర్న్ వచ్చేసి కట్ వర్క్ ప్యాటర్న్ వచ్చింది పైన. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా పైపింగ్ అనేది ఇచ్చేసాము, హాఫ్ మూన్ లాగా. నెక్స్ట్ కింద పైపింగ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా. ఇవన్నీ కూడా ఒకే కస్టమర్ వండి బ్లౌజెస్. ఇది వచ్చేసి ఆన్లైన్లో చూసుకున్నారు వాళ్ళు. ఇది అయితే నా దగ్గర ఆల్రెడీ బ్లౌజ్ ఉంది, అది చూసే తనకు నచ్చి సేమ్ అదే డిజైన్ చేయించుకుంది. ఇది వచ్చేసి సేమ్ ఈ విధంగా ప్యాటర్న్ వచ్చిందండి. ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు రైట్ సైడ్ వచ్చాయి. మొత్తం శారీ సెల్ఫ్ కలర్ ఉంది. సో అందుకని మనం గోల్డ్ కలర్ అనేది తీసుకున్నాం. పైపింగ్ గోల్డ్ తీసుకున్నాం, బటన్స్ కూడా గోల్డ్ తీసుకున్నాం. దీంతో పాటు వచ్చేసి మీకు ఒక బ్లౌజ్ ఉందండి, అది కూడా చూపించేస్తాను. ఇదండి, ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్.
బ్యాక్ సైడ్ అనేది వీ నెక్ ఇచ్చాము మనం కస్టమర్కి. ఈ విధంగా వీ నెక్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా. బ్యాక్ అనేది బ్యాక్ హుక్ ఇచ్చాము, దీంతోపాటు బో ఇచ్చాము. కానీ ఈ ప్యాటర్న్ అయితే చాలా చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇచ్చాము, హ్యాండ్కి వచ్చేసి ఓన్లీ షార్ట్ హ్యాండ్ బార్డర్ ఇచ్చేసాము. నెక్స్ట్ ఇది అంత పెద్దగా ప్యాటర్న్ లేదండి, జస్ట్ సింపుల్గా వర్క్. ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జనరల్గా ఇది కొంచెం అడ్జస్టబుల్ బ్లౌజ్ అండి. ఎలా అంటే శారీలో వచ్చేసి ఈ విధంగా రాలేదు బ్లౌజ్. ఇప్పుడు రెడీమేడ్ శారీస్లో వర్క్ ఎట్లా వస్తుందంటే ఫ్రంట్ పార్ట్ ఇవ్వట్లేదు, బ్యాక్ పార్ట్ వచ్చేసి ఎటు కాకుండా ఇస్తున్నారు. అంటే నెక్ కానీ అడ్జస్ట్మెంట్ కానీ ఏది క్లారిటీ లేదు. సో యాక్చువల్గా ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ పార్ట్ ఇంకా ఇక్కడ బూటీస్ ఇదంతా ఒకే దానికి వచ్చిందండి. చెప్పాలంటే ఇది చాలా చిన్నగా ఉంది, నెక్ 4 ఇంచెస్ నెక్ ఉంది. ఒక మనిషి 4 ఇంచెస్ నెక్ బ్యాక్ సైడ్. తను అయితే చాలా హైట్ పర్సనాలిటీ ఉంటుంది, అసలు సూట్ అవ్వదు 4 ఇంచెస్ నెక్ అనేది. రెడీమేడ్ బ్లౌజెస్ కదా, సో వాళ్ళు శారీతో పట్టించారు, కానీ తను ఖచ్చితంగా ఉండని అని చెప్పేసి చెప్పింది. సో అందుకని మనం ఏం చేసామంటే హ్యాండ్కి యాజ్ ఇట్ ఈస్గా వేసేసాము. ఇది ఏదైతే ఉందో ఇలా ఇచ్చారు, అంటే ఇది కిందికి వచ్చింది, ఇది ఈ విధంగా పైకి వచ్చింది. అంటే బార్డర్ వచ్చేసి వర్క్ అంతా ఇలా ఇచ్చాడు ఫ్రంట్కి. సో మనం ఏం చేసామంటే దీన్ని ఈ బ్యాక్ పార్ట్ కింద ఉంది కదా, ఈ బార్డర్ పార్ట్ ఒకటి లేస్ పార్ట్ ఒకటి మాత్రమే బ్యాక్ సైడ్ అనేది అడ్జస్ట్ చేసాం. రిమైనింగ్ ఇక్కడ బూటీస్ రావాలండి. యాక్చువల్గా బూటీస్ వచ్చి నెక్ ఈడి వరకు వచ్చింది. మరి ఇంత చిన్న నెక్ ఎవరు వేసుకోరు, అంటే చెప్పలేము, ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు వేసుకుంటారు, రెగ్యులర్గా కస్టమర్స్ అయితే ప్రిఫర్ చేయరు. సో అందుకని ఇంత తక్కువ, ఇంతే డీప్ ఉంది నెక్, అందుకని దాన్ని మనం ఫ్రంట్ సైడ్ షిఫ్ట్ చేసాం. ఇది ఫ్రంట్ పడుకో కొంచెం తక్కువ వస్తే పర్లేదు. ఇక్కడ బూటీస్ వచ్చాయి 2 సైడ్స్. సో మనం దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా తెలియదండి కస్టమర్స్ కూడా, వాళ్ళు ఏం చేస్తారంటే రెడీమేడ్ బ్లౌజ్ వర్క్ వచ్చింది అని చెప్పేసి శారీలో బ్లౌజ్కి వర్క్ వచ్చిందని చెప్పేసి తెచ్చేసుకుంటారు. ఇంకా దాన్ని ఏం చేయడానికి రాదు, మళ్ళీ మన దగ్గరికి తీసుకొచ్చి రిక్వెస్ట్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది బెటర్ అని చెప్తానండి నేను. ఓన్లీ బార్డర్ అంటే బ్యాక్ ఏం డిజైన్ లేకుండా ఓన్లీ బార్డర్ తీసేసుకొని క్వాలిటీ ఫ్రంట్ అడ్జస్ట్ చేసుకుంటే మనకు సెట్ అవుతుంది. ఓకే అండి, నేను ఈరోజు చూపించిన కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి. థ్యాంక్ యూ అండి.